అంటూ బీజేపీ రాజేంద్రనగర్ శాఖ నేతలు ఆర్డీఓ వెంకటరెడ్డికి ఛార్జీ షీట్ అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో 6 అబద్దాలు 66 మోసాలకు పాల్పడిందని బీజేపీ నేతలు విమర్శించారు. 100 రోజుల్లో నెరవేరుస్తామని చెప్పిన హామీలు ఏడాది గడిచినా నెరవేరలేదని అన్నారు. ప్రజా సమస్యలు ఎక్కడెక్కడ ఉండగానే ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, కార్పొరేటర్ తో కల శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు బొక్క వేణుగోపాల్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం పూర్తయింది. మళ్ళీ ఆనాడు ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలు 66 హామీలు అని చెప్పేసి ఈరోజు సోనియా గాంధీ సంతకం పెట్టి ఇంటింటికి కరపత్రాలు పంచిన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మళ్ళీ 6 గ్యారెంటీలు గాక ఈరోజు 6 మోసాలుగా మారినాయి. 66 హామీలు కూడా ఈరోజు 66 మోసాలుగా మారిన విషయం ప్రజలు గమనిస్తా ఉన్నారు. మేము ప్రజలంతా కూడా ఈరోజు హామీలు అమలు చేసి వాళ్ళందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చినాం, వాళ్ళని ఉద్దరించినాం అనేటటువంటి విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ 1 సంవత్సరం సందర్భంగా సంబరాలు చేసుకుంటా ఉన్నది. ఈరోజు ఏం వాగ్దానాలు అమలు చేసిరో ప్రభుత్వం ఈ రోజు కూడా స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఏదైతే 6 వాగ్దానాలు 100 రోజుల్లో మేము ప్రజలకు అందజేస్తాం, మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేస్తామని చెప్పి 6 వాగ్దానాలు 66 ఏదైతే హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఏ వాగ్దానం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అయితే రైతు రుణమాఫీ చేసినామని చెప్పారు, ఈ రోజు సగం మందికి రుణమాఫీ పూర్తి కానటువంటి పరిస్థితి. అది కూడా ఊరిచ్చి మేము 100 రోజుల లోపల చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఇంకా